రైట్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నిన్నటి దాకా కీలక నేతలు విచారణ ఎదుర్కొన్నారు. నేడు కౌశిక్ రెడ్డి అరెస్టుతో అరెస్టుల పర్వం ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. గ్రానైట్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించారంటూ గ్రానైట్ వ్యాపారి ఫిర్యాదుతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హన్మకొండ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓవైపు విచారణలు, మరోవైపు అరెస్టుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరోసారి అలజడి మొదలైంది. అయితే ఇది ఇంతటితో ఆగుతుందా లేక ఇలాగే కొనసాగుతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశం అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఏంది ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు జరిగినట్టు తర్వాత టోటల్గా అసలు ఏంది పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయంలో అతను ఒక వ్యాపారిని బెదిరించినట్టు ఆ వ్యాపారి భార్య కేసు పెట్టడం, దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి గతంలో కోర్టుకు వెళ్లారు. అక్కడ కోర్టులో పిటిషన్ కూడా పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేశారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేయడం, తర్వాత అతనికి సంబంధించినటువంటి హెల్త్ చెకప్ అంతా విచారించి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అసలు టోటల్గా ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి నిజంగా వ్యాపారిని బెదిరించారా? ఏం జరిగింది? కొద్దిసేపటి క్రితం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వ దిశభవన్ దానం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారో, పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో పోలీసులకు మధ్య పూర్తి స్థాయిలో కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి. ఇక్కడ వాళ్ళ కనుక్కునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ పోలీసులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి తోపులాట కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం లేకుండా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో పాటు ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నేతలు ఇక్కడ వాళ్ళకి కలిసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో పాటు పోలీసులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చెప్పచ్చు. పూర్తిగా కూడా ఈ అరెస్ట్ అక్రమం, ఇది కేవలం రేవంత్ రెడ్డిని సాటిస్ఫై చేయడం కోసమే ఇదంతా పోలీసులు చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకవైపు మాత్రం పూర్తి స్థాయిలో కూడా టెన్షన్ వాతావరణం నేపథ్యంలో అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పి స్థానిక నేతలతో పాటు కార్యకర్తలు కూడా అసలు పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు పూర్తి స్థాయిలో నెలకొన్న నేపథ్యంలోనే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వ్యవహారం కాస్త మొత్తానికి ఎటు మళ్ళుతుందని పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందో చేస్తుండో. ఈ రోజు ఆయన గుండానా, రౌడీ, అక్రమ అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి మా నాయకులు ఆయన పోతుండ అని చెప్పి నిరసన తెలియజేస్తుంటే జై తెలంగాణ మెడల్ పట్టి నెడుతుండే. ఈ రోజు కాదండి, కౌశిక్ రెడ్డి గారి మీద అంటలేను, మొదటి మా కేసీఆర్ గారి పైన మీద కూడా వృధా జల్లే కార్యక్రమం చేస్తుండు. హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టిండు, మా కేటీఆర్ గారి మీద, మా శాసనసభ్యుల మీద. వీళ్ళు బీజేపీ కేంద్రంతో మిలాఖత్ బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనుకుంటున్న ముమ్మాటి కాని పని. తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఖచ్చితంగా. ఈ రోజు సిపి గారిని కలిసిన రాత్రి 3 గంటల నుంచి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాండి. ఎస్ఏ అడిగితే సిఏ అంటాడు, సిఏ అంటే ఏసీపీ అంటే డిస్ట్రిబ్యూట్. ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము, వాళ్ళు ఒక టైం ఇస్తే 1 గంట సేపు టైం అడిగిండ్రు. సరే అని మేము వెయిట్ చేస్తుంటే అదే మమ్మల్ని నెట్టేస్తుండ్రు, మా నాయకుడిని నెట్టేసిండ్రు, ఇది చేసిండ్రు, మా కార్యకర్తలు కొడుతుండ్రు, అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు. అరే సిపి గారిని కలిసిన 1 గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరగొరగ ఇంత అన్యాయమే. అగో దళితులను పట్టుకొని ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు కళ్ళ పట్టుకొని నెట్టేసి మెడల్ పట్టి ఎగిరేసి కొడుతుండ్రు. ఇంత అన్యాయమే అండి. జై తెలంగాణ అన్నారు, అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు, అంటే తప్ప? ఇంత ఘోరమా అండి? ఏమైనా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కుట్రపూరిత రాజకీయాలకు తెర రేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం, న్యాయ పోరాటం చేస్తాం. మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మొన్న అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండు. ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ మేము అనేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని కోని చేయకండి, న్యాయబద్ధంగా పోండి.
మేము అక్కడ ఎవరిని కౌశిక్ రెడ్డి ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. ఏప్రిల్ 23వ తారీఖు ఒక కేసు పెడతారు, దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు నాన్ బెయిల్ పెడతారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పాపం పోలీస్ అధికారులకు కూడా మేము సమన్వయంతోనే మేము ఉన్నాము, సహకరిస్తున్నాం. అయినా కూడా గల్లలు బట్టి గుంజుడు, నెట్టేసుడు, ఏంది దౌర్జన్యం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఒకవైపు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎంజిఎం కు వైద్య పరీక్షల నిమిత్తం ఎంజిఎం తరలించే నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని కలవడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన నేపథ్యంలోనే మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి పోలీసులు, ఏసీపీ స్థాయి అధికారులతో పాటు స్థానిక సీఐలు కూడా వాళ్ళని మెడపట్టి గింటేశారు. అసలు ప్రజాస్వామ్యమే, సమైక్య పాలన కూడా ఇలాంటి దారుణాలు జరగలేదు. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి జరగడం చాలా దారుణం. మేము కూడా 10 ఏళ్ల పాటు పాలించాం, కానీ ఎప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. రేవంత్ రెడ్డి కనీసం ఆయన చేస్తున్న తప్పులను పూర్తి స్థాయిలో కప్పిపుచ్చడానికి ఇవన్నీ వ్యవహారంతా చేస్తున్నారని స్థానిక నేతలతో పాటు పూర్తి స్థాయిలో ఆరోపణ పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్ష నిమిషం ఎంజిఎం తరలించిన అధికారులు కాసేపటి తర్వాత జిల్లా జడ్జి దగ్గర ప్రవేశపెట్టి అతన్ని రిమాండ్ తెరిచే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని తెలుస్తున్నాయి.